ఏంటి సార్ అదాని ఇష్యూ ఒకటి బాగా ఇదవుతోంది. అది ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకి లంచాలు ఇచ్చాడని ఏం చెప్తారు? దాని మీద మీ టాక్ ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి మన అదాని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అదాని గ్రూప్ అదాని చైర్మన్ అదాని గారు మన వైసీపీ సంబంధించి గత ప్రభుత్వానికి 1735 crores ఏదో లంచం ఇచ్చారంటున్నారు. అది ఎంతమందికి చేయమనేది అమెరికాలో ఒక కేసు వేశారు. దీనిపైన అమెరికాలో ఒక కేసు వేశారు. లంచం అంటే ముందు అదాని పైన కేసు వేశారు. అది కేసు తెలుస్తున్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం వైసీపీలో 1735 crores లంచం ఇచ్చినట్టుగా ప్రూఫ్ అయింది. అది ఎంత మట్టుగా నిజమో మనం కూడా వెరిఫికేషన్ అది సిబిఐ వాళ్ళు చూస్తారు అమెరికా వాళ్ళు. యాక్చువల్గా ఇటువంటిది ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు జగన్కి వ్యతిరేకంగా జరిగిన టీడీపీ పార్టీ వెంటనే హై లెవెల్లో అందరూ బయటకు వచ్చి గట్టిగా మాట్లాడతారు. కానీ ఈ విషయంలో టీడీపీ కూడా ఏమీ స్పందించి చాలా సైలెంట్గా ఉంది. కారణం లేదండి, అదాని క్లోజ్ అన్నా ఏంటన్నా? లేదండి, సైలెంట్గా ఆల్రెడీ సోషల్ మీడియా జరుగుతూ ఉంది. పెద్ద ఇష్యూ చేయకుండా దీన్ని ఏంటంటే అమెరికా వాళ్ళు సంబంధించి కేసు కదా, వాళ్ళు చూసుకుంటారు. పెద్దలు సంబంధించి అంటే హై లెవెల్ కేసు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ఒక చిన్న విషయం జగన్కి వ్యతిరేకంగా చిన్న పాయింట్ దొరికినా సరే టీడీపీలో ఒక రేంజ్లో రెచ్చిపోతూ ఉంటారు. కానీ ఈ విషయంలో ఎందుకు రెచ్చిపోవట్లేదు అంటే మోడీ అదాని ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు జగన్ కాపాడాల్సిన అవసరం అదాని గురించి వీళ్ళకి ఏమన్నా వచ్చిందంటారా? అందుకోసం వీళ్ళు జగన్ అయితే నేనే ఆశ చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, లంచం ఇచ్చినట్టు ప్రూఫ్ అయితే నిజమైతే కంపల్సరీ జైలుకి వెళ్ళాలి, కేసు ఫైల్ చేయాలి. ఒక్కటి మాత్రం ఇందులో టీడీపీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు రాకూడదంటే ఆల్రెడీ అది పెద్ద కేసు. ఇక్కడిది కాదు, నేషనల్ కాదండి, ఇంటర్నేషనల్ కేసు. అది అమెరికాలో కేసు ఫైల్ చేసి అది వెరిఫికేషన్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు గత ప్రభుత్వం వైసీపీలో సంబంధించి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన అదాని గారు ఒక 1730 కోట్లు ఏదో లంచం ఇచ్చినట్టుగా ఉంది. ఇది మోడీకి గీడికి సంబంధం ఏం లేదండి. ఏంటంటే మన దేశస్థుడు కాబట్టి అదాని అక్కడ కొంచెం ఆగుతున్నారే తప్ప ఇది కేసు ఎక్కడికి పోదండి, జరుగుతుంది. యాక్చువల్గా అంటే ఏదైతే లంచం ఇచ్చి ఒక ఒప్పందం చేశారని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఒప్పందాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందా లేదా? రద్దు చేయడం గురించి కాదండి. కేసు ఫైల్ అయితే ఆటోమేటిక్గా ఏ జైలుకి ఎక్కడికి వెళ్తారో తెలియదు. ఇది కేసు తీసేస్తారనేది. మోడీ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యి పొరపాటున అదానిని కాపాడారనుకోండి, మోడీకి చెడ్డ పేరు వస్తుంది. మోడీ సార్కి చెడ్డ పేరు రాకూడదు. ఇక్కడ కాపాడడం అది అంటే కేసు ఇంకా డీప్గా అయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. కానీ ఇష్యూ మీద మాట్లాడాలి కదా, అది ఎందుకు మాట్లాడతారండి? ఇప్పుడు ఆల్రెడీ జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు బిజీలో పడి ఏదో ఉండొచ్చు, ఫ్యూచర్లో మాట్లాడతారు, కొద్దిగా మాట్లాడతారు. కేసీ ఆయన జోలికి వెళ్ళినప్పుడు చూద్దాం, మాట్లాడతారేమో. మోడీకి సంబంధం అయితే ఎలాంటిది లేదండి. కాపాడతారు మోడీని, రిలయన్స్ అయినను మన అంబానీని కాపాడతారని ఈయనను కాపాడతారు లేదండి. కేసు ఫైల్ అయితే ఎవరైనా కానీ వెళ్ళిపోవాల్సిందే జైలుకి. అది మ్యాటర్.